సండే స్కూల్ పిల్లలందరికీ తెలుసు ఈ సందర్భం. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రంలో నడిచిపోయారు. పాటలు ఉన్నాయి సండే స్కూల్ పిల్లలకి. ఈ స్టోరీ మొత్తం సండే స్కూల్ పిల్లలందరికీ తెలుసు. మరి సండే స్కూల్ పిల్లలకు తెలిసిన విషయాన్నే మనకు గుర్తు చేయాలనుకుంటున్నాడు ఈ రచయిత? కాదు. పరిశుద్ధ గ్రంథం ఒక సందర్భాన్ని మనకు చూపిస్తున్నప్పుడు చాలా లోతైన విషయాలను మనకు గుర్తు చేస్తుంది. సండే స్కూల్కు దాటి ఒక విశ్వాసికి సంఘమునకు బోధించేటువంటి విషయాలను ఈ రచయిత బోధిస్తున్నాడు. అంత సింపుల్గా ఎర్ర సముద్రాన్ని దాటిపోయారు అనేటువంటి విషయాన్ని మనకు గుర్తు చేశాడు, కానీ దాంట్లో గొప్ప అర్థం ఉంది. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం మాత్రం చదువుదాం. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్టు ఎర్ర సముద్రములో బడి నడిచిపోయిరి. ఐగుప్తీయులు అలాగు చేయజూచి మునిగిపోయిరి. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మోసే చివరి ఘట్టాన్ని మనం ఈరోజు చూస్తాం. మోసే గురించి 5 ఘట్టాలని చెప్పాను ఇంతకుముందే. ఈరోజు చివరి ఘట్టం మనం చూసి మోసే దగ్గర ముగించుకుందాం. 23వ వచనం నుంచి 29వ వచనం వరకు మోసేకు సంబంధించినటువంటి వచనాలు ఇవి. మీ అందరికీ తెలుసు, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఇది ఒక విశ్వాస వీరుల గురించి రాసినటువంటి పట్టిక అనేటువంటిది ఇంతకుముందే తెలియపరిచాను. మొదటి వచనం నుండి మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు మోసే దగ్గరకు వచ్చాం. ఇక్కడ ఒక సందేహాన్ని నేను లేవనెత్తుతున్నాను. అదేంటంటే, వ్యక్తుల గురించి మాట్లాడుకుంటూ వచ్చాడు. అది సరే, వ్యక్తుల గురించి విశ్వాస వీరుల పట్టిక అన్నాం కదా. ఎవరెవరు ఏ విధంగా విశ్వాసంలో వాళ్ళు జీవించారు అనేటువంటిది విశ్వాస వీరుల పట్టికను మనం చూస్తూ వచ్చాం. వ్యక్తుల గురించి మాట్లాడుకుంటూ వచ్చాడు. మోసేకు సంబంధించి 23వ వచనంలో నుంచి ప్రారంభించిన తర్వాత 5 ఘట్టాలు మనకు గుర్తు చేయాలని ఈ రచయిత ప్రయత్నం చేశాడని చెప్పి 5 ఘట్టాలు కూడా మీకు తెలియపరిచాను. పోయిన వారం 4వ ఘట్టం మనం చూసాము. ఈరోజు 5వ ఘట్టాన్ని మనం చూద్దాం. అయితే ఈ మోసేని గురించి చెప్పాడు, అది ఓకే. తన తల్లిదండ్రుల విశ్వాసం, అతడు పెద్దవాడైనప్పుడు ఏ విధంగా ఆలోచన చేయగలుగుతున్నాడు, ఏ విధంగా అతడు ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకుంటూ ఒప్పుకొనలేదనేటువంటి విషయాలు, అతని విశ్వాసాన్ని మనం చూసాం. విశ్వాసంలో గొప్పతనాన్ని మనం చూసాం. అతని ఆలోచనలు సహితం విశ్వాసం ప్రభావితం చేసింది అనేది మనం ఇక్కడ చూసాం. అయితే సందేహం ఏంటంటే, ఎర్ర సముద్రంలో నడిచిన సందర్భం ఎందుకు చెప్తున్నాడు? అక్కడ వ్యక్తి ఉన్నాడా? వ్యక్తి లేడు. ఇశ్రాయేలు జనాంగాలు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయిరి అనేటువంటి విషయాన్ని 29వ వచనానికి ముగిస్తున్నాడు. 5వ ఘట్టం ఏమని చెప్పానంటే, డెలివరెన్స్, విమోచన, సంపూర్ణ విడుదల అనేటువంటిది మనము 29వ వచనంలో మనం చూడొచ్చు. రక్షణ 5వ ఘట్టం అయితే, 4వ ఘట్టం అయితే విడుదల అనేటువంటిది 5వ ఘట్టం. ఈ విడుదల ఎట్లా జరుగుతుంది? మీరు ఒక విషయం ఆలోచన చేసి, పోయిన వారం ఈ వచనం దగ్గర మిమ్మల్ని వదిలిపెట్టాను. 28, 29 వచనాలు చదివించాను. 29వ వచనం దగ్గర వదిలిపెట్టాను. మళ్ళీ అందుకే అక్కడి నుంచే ప్రారంభిస్తున్నాను. అక్కడి నుంచి ఎందుకు మనం మరలా అది చదివి ముందుకు వెళ్ళాల్సి వస్తుందంటే, ప్రతిసారి దేవుని గ్రంథంలో నుంచి ఒక సందర్భం బైబిల్ మనకు గుర్తు చేస్తున్నప్పుడు అది దేని కొరకు మనకు గుర్తు చేయాలనుకుంటుంది. ఒక సంభవము పరిశుద్ధ గ్రంథం మనకు గుర్తు చేస్తుంది. అది ఎందుకు గుర్తు చేయాలనుకుంటుంది అనేటువంటిది, దానిలో ఏ సారము మనకి ఇవ్వాలనుకుంటుంది అనేటువంటిది మనము చూడాలనేటువంటిదే ఉద్దేశం. ఎందుకు దాన్ని మరలా చూస్తున్నామంటే, అప్పుడు 29వ వచనము, విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయిరి, ఐగుప్తులు అలాగ చేయజూచి మునిగిపోయిరి అనేటువంటి మాటను మనం చూడగలుగుతాం. ఇది ఇశ్రాయేలీయుల జీవితంలో జరిగినటువంటి గొప్ప విడుదల. మీరు నిర్గమకాండం అంతా చదివినట్లయితే ఇదంతా కూడా కొత్త నిబంధనలో యేసు ప్రభువు తీసుకొచ్చిన రక్షణ విడుదలకు ప్రతిబింబంగా ఉంది. ప్రతిదీ కూడా నిర్గమకాండంలో జరిగిన ప్రతి సంభవం కూడా కొత్త నిబంధనలో ఒక విశ్వాసి పొందుకున్న రక్షణ విడుదలకి ఒక సంబంధం ఉంది. అందుకే ఈ రచయిత విశ్వాస వీరుల గురించి రాస్తూ వారు సముద్రంలో నడిచిపోయిన సందర్భాన్ని ఎత్తి మనకు చూపిస్తూ ఉన్నాడు. మీరు గమనించినట్లయితే దీన్ని మనం అంతగా ఆలోచన చేయాలంటారా? ఎర్ర సముద్రంలో నడిచిపోయారనే విషయము మనం అంతగా నిలబడి ఆలోచన చేయాలంటారా? సండే స్కూల్ పిల్లలందరికీ తెలుసు ఈ సందర్భం.
ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రంలో నడిచిపోయారు. పాటలు ఉన్నాయి సండే స్కూల్ పిల్లలకి. ఈ స్టోరీ మొత్తం సండే స్కూల్ పిల్లలందరికీ తెలుసు. మరి సండే స్కూల్ పిల్లలకు తెలిసిన విషయాన్నే మనకు గుర్తు చేయాలనుకుంటున్నాడు ఈ రచయిత? కాదు. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథం ఒక సందర్భాన్ని మనకు చూపిస్తున్నప్పుడు చాలా లోతైన విషయాలను మనకు గుర్తు చేస్తుంది. ఆ లోతైన విషయాలే సండే స్కూల్కు దాటి ఒక విశ్వాసికి సంఘమునకు బోధించేటువంటి విషయాలను ఈ రచయిత బోధిస్తున్నాడు. అంత సింపుల్గా ఎర్ర సముద్రాన్ని దాటిపోయారు అనేటువంటి విషయాన్ని మనకు గుర్తు చేశాడు. కానీ దాంట్లో గొప్ప అర్థం ఉంది. ఈ సందర్భము పాత నిబంధనలో 2 డజన్ల సార్లు చెప్పబడింది. ఇది వాళ్ళు ఎర్ర సముద్రంలో నడిచిపోయారన్న సందర్భము డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 2 డజన్ల సార్లు పాత నిబంధనలో చెప్పబడింది. కొత్త నిబంధనలోకి వచ్చినా కూడా చాలా చోట్ల చెప్పబడింది. అంటే ఇందులో ఏదో మనం ఆలోచన చేయాలి. అంటే ఎక్సడస్ నిర్గమకాండంలో జరిగిన ప్రతిదీ కూడా మనకు కొత్త నిబంధనలో పొందుకున్న ఆ రక్షణ విడుదలకు ప్రతిబింబాన్ని చూపిస్తూ ఉంది అనేటువంటిదే అక్కడ 29వ వచనం కదా. మీకు చూపిస్తాను చూడండి. అది ఆ సంగతులన్నీ మనకు వర్తిస్తాయా, మనకు దృష్టాంతములుగా ఉన్నాయా? నిర్గమకాండంలో చెప్పబడిన విషయాలు, పాత నిబంధనలో చెప్పబడిన విషయాలు మనం అంతగా ఆలోచన చేయాలా అంటే పరిశుద్ధ గ్రంథం ఏం మాట్లాడుతుంది చూడండి ఒకసారి. 1 కొరింథీ 10వ అధ్యాయం, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుదాం చూడండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేమనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోసేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. ఇంకా కింది చదువుకుంటూ పోనండి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. చూసిరా, పాత నిర్గమకాండంలో చెప్పబడిన ఆ బండలో నుంచి తాగిన ఆ నీళ్ళ గురించి మాట్లాడుతూ ఆ పాత నిబంధనలో జరిగిన ఆ సంభవాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతూ పరిశుద్ధ గ్రంథం ఆ బండ క్రీస్తే అంటున్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొస్తున్నాడు చూడండి. ఆ బండ క్రీస్తే అంటున్నాడు. అంటూ ఏమంటున్నాడు? అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక అరణ్యంలో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. చూసారా, ఈ సంగతులు ఎట్లున్నాయంట? మనకి దృష్టాంతములుగా ఉన్నాయి. అంటే పాత నిబంధనలు నిర్గమకాండంలో ఏదేదైతే జరిగిందో, ఇశ్రాయేలీల జీవితంలో ఏదేదైతే జరిగిందో, ఐగుప్తు దేశంలో నుంచి వాళ్ళు బయటకు విడుదల మోసే ద్వారా బయటికి రావడం, ఈ సందర్భాలన్నీ పస్కాను బలిని వధించడం, ఇవన్నీ కూడా మనందరికీ దృష్టాంతములుగా రాయబడ్డాయంట. అంటే ఇప్పుడు ఎర్ర సముద్రంలో వాళ్ళు నడిచిపోయారనే విషయం కూడా మనకు ఒక దృష్టాంతాన్ని చూపిస్తూ ఉంది. వాళ్ళు విశ్వాసం బట్టి ఎర్ర సముద్రంలో నడిచిపోయి ఐగుప్తీలు అలాగ చూసి వాళ్ళు మునిగిపోయారు అనేటువంటి ఒక దృష్టాంతము మనకు చూపిస్తుంది అనేటువంటిది మీరు జ్ఞాపకం చేసుకోవచ్చు. మీరు గమనించినట్లయితే పాత నిబంధనలో చెప్పబడినటువంటి ఈ సందర్భాన్ని ఈ రక్త ప్రోక్షణ తర్వాత వాళ్ళు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఇదంతా కూడా జరిగిన సందర్భము మీరు ఆలోచన చేస్తే ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులు ఆ ఎర్ర సముద్రం దాటారు కదా, ఆ దాటిన వ్యక్తులలో ఒక వ్యక్తిని అడిగితే ఏం చెప్తాడు అంటే, ఇప్పుడు అడగలేములేండి, ఒకవేళ పరలోకానికి పోయినాక అడిగినాం అనుకోండి, అడిగితే అతను ఏం చెప్తాడు అనేది ఒకసారి ఆలోచన చేస్తే, అయ్యా మీకు ఒక పెద్ద అనుభవం ఉంది కదా, అరణ్యంలో ఇన్ని అద్భుతాలు చూసినారు, తర్వాత ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చినారు కదా, వచ్చిన తర్వాత ఆ ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చబడింది, ఎంత గొప్ప అద్భుతమైన విషయం, ఒకసారి ఈ అనుభవం ఏంటి మీది చెప్పు అంటే వాళ్ళు ఏం చెప్పొచ్చు అంటే, మేము ఏదో తెలియదు, అంతా 10 తెగుళ్ళు వచ్చినాయి, 10వ ఏదో పస్కా అది గొర్రెపిల్లను ఇంటికి ఒక గొర్రెపిల్లను వధించమన్నాడు, మాకే అర్థం కాలే. అప్పుడు
గొర్రెపిల్లను వధించమన్నాడు. ఏంటి ఇవన్నీ అన్ని గందరగోళంగా ఉన్నాయి. విడిపిస్తానంటాడు ఫరో, మళ్ళీ విడవనంటాడు. అంత కఠినంగా కనపడిపోయింది. అసలు ఇది అసాధ్యము, ఈ ఫరో చేతిలో నుంచి మమ్మల్ని ఎవరు విడిపియరు అన్న సందర్భం వచ్చిందయ్యా. వచ్చినప్పుడు చివరిగా ఏం చేయమన్నాడంటే మోసే గొర్రెపిల్లను, ఇంటికి ఒక గొర్రెపిల్లను వధించి దాన్ని తినండి అని చెప్పాడు. ఈరోజు పస్కాను మనం ఆచరిస్తున్నామా లేదా? ఖచ్చితంగా ప్రతి ఆదివారం పస్కా పండుగను మనం చేస్తున్నాం. ఎట్లది? ప్రభు యొక్క బల్లలో పాలు పొందడం వల్ల ఆ పస్కాను మనం భుజిస్తున్నాం. అది దేవుని గౌరవించినట్లు లెక్క. అది అంటే ప్రభు చెప్పాడు, నేను వచ్చే వరకు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దాన్ని ఆచరించండి. గొర్రెపిల్ల అప్పుడు వధించబడింది, ఇప్పుడు నేను మీ కొరకు వధించబడ్డాను. అందుకే ప్రభు మాటి మాటికి ఏమంటాడంటే, నా శరీరమును నా రక్తమును తిని తాగుబడే నిత్య జీవం గలవాడు, అది నేను వచ్చే వరకు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి. అంటే మీకోసం వధించబడిన పస్కా బలి ఎవరు? యేసుక్రీస్తు. అప్పుడు ఆ వధించబడిన ఆ పస్కా బలి ఎవరంటే యేసుక్రీస్తు. అంటే అవన్నీ కూడా దృష్టాంతములుగా రాయబడ్డాయి. వాళ్ళకు తెలియక మనం అడిగితే ఏమంటారంటే, ఏదో గొర్రెపిల్లను వధించమన్నాడు కానీ మాకేం అర్థం కాలేదు, సరే మోసే చెప్పినట్లు చేద్దామని చెప్పి అందరం ఏదో సరే చేద్దామని చెప్పి ఇంటింటికి ఒక గొర్రెపిల్లను వధించాం. కానీ చాలా గొప్ప విషయం జరిగిందయ్యా. మా సంహార దూత ఐగుప్తు దేశంలోకి వచ్చినప్పుడు గొర్రెపిల్ల వధించిన ఇంటికి ఏ ద్వారబంధకానికైతే ఆ రక్తం పూయబడిందో ఆ ఇంట్లో మాత్రం మరణం జరగలే, మిగతా అందరి ఇంట్లో మరణం జరిగింది. ఆ రోజు అద్భుతమైన విషయాన్ని మేము చూసాము అని అంటారు. ఆ ఇంట్లో మాత్రం మరణం జరగలే అని చెప్తాడు. మళ్ళీ ఇంకా తర్వాత ఏం జరిగిందంటే, ఆ పస్కాను తిన్న తర్వాత మాకేదో ఒక గొప్ప శక్తి వచ్చినట్టు అనిపించింది. ఏమనిపించింది? ఆ పస్కా బలిని వధించాము కదా, వధించిన ఆ బలిని మేము ఎప్పుడైతే భుజించిన తర్వాత మా లోపలికి ఏదో ఒక దైవిక పరమైన శక్తి వచ్చింది. ఆ శక్తితోనే మేము బయలుదేరాం. పెద్ద పెద్ద సామాన్లతో, సరుకులతో, ఆ ఐగుప్తు ధనముతో ముసలోళ్ళని ఎత్తుకొని పోయినారు కొంతమంది. అది కూడా మనం చూడవచ్చు కదా. ముసలి వాళ్ళని కొంతమందిని ఎత్తుకొని, కొంతమంది బండ్ల మీద, రథాల మీద అట్లా వాళ్ళు మోసుకొని పోయారు ఐగుప్తు దేశంలో నుంచి బయటికి. అట్లా ఒక మాదిరి మనకు దైవికపరమైనటువంటి దయతో మేము నడిచిపోయిన తర్వాత పోయి ఎర్ర సముద్రం దగ్గర నిలబడేసరికి వెనకల ఫరో సైన్యము, ముందర ఎర్ర సముద్రం. ఈ సందర్భాన్ని అడిగితే వాళ్ళు ఏమని చెప్తారంటే, ఒకసారి నిర్గమకాండాన్ని తిప్పండి. నిర్గమకాండం 14వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం చూస్తే, అంతటా వారు మోసేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించితివా, మమ్మను ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా, మా జోలికి రావద్దు అనేది ఎట్లా అనిపిస్తుంది చూడండి మనకి. మా జోలికి రావద్దు, నా జోలికి రావద్దు అంటే వాళ్ళకి ఎంత కోపం వచ్చింటుంది. ఎందుకంటే వెనకల ఫరో సైన్యము వచ్చింది, ఇంకా ముందు చూస్తే ఎర్ర సముద్రం. ఒక సామెత ఉంది, వెనకాల గొయ్యి ముందర నొయ్య, వెనకాల గొయ్యి ముందర, వెనకాల కుంతనే ముందర కుంతనే. ఇక్కడ పోయినా చచ్చిపోతాం, ఇక్కడ పోయినా చచ్చిపోతాం. భయంకరమైన పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చి, ఇంకా మా జోలికి రావద్దు. గొప్ప గొప్ప అద్భుతాలు చేసి దేవుని యొక్క వాక్యాన్ని బోధించి అద్భుతమైన విడుదలను తీసుకుని ఐగుప్తు దేశంలో నుంచి బయటకు తీసుకొని వస్తే మోసేని వాళ్ళు అంటున్న విషయం ఏంటంటే, అక్కడ సమాధులు లేవని ఇక్కడ చంపి ఇక్కడనే పాతి పెడదామని మమ్మల్ని దోలుకొచ్చినావా, మా జోలికి రావద్దు అనే మాట అర్థం ఏంటంటే, మేము మరలా మోకాళ్ళు వేసి ఐగుప్తు రాజుకు నమస్కారం చేసి మరలా మేము ఐగుప్తు దేశానికి పోతాము. మా జోలికి రావద్దు, మళ్ళీ ఆపడానికి ప్రయత్నం చేయొద్దు, మమ్మల్ని ఆపకు అని చెప్పి అంటున్నారు. అంటూ ఐగుప్తీయులకు దాసుల మగుదుమని, ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. యాక్చువల్లీ వాళ్ళు ఈ మాట చెప్పలే. ఐగుప్తులో ఉన్నప్పుడు మేము ఈయన్నే ఉంటామనే మాట చెప్పలే. బాగొచ్చినాము, 400 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నామని వాళ్ళ మూలుగుని విని దేవుడు దిగొచ్చాడని చెప్తుంది బైబిల్. వాళ్ళ యొక్క కష్టాన్ని చూసి దేవుడు దిగొచ్చినాడు. మోసే వాళ్ళకు ఎదుట అద్భుతాలు చేస్తే 4వ అధ్యాయంలో మీరు చూడొచ్చు, బాగొచ్చినవయ్యా మమ్మల్ని విడిపించడానికని సంతోషపడ్డారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు, మాట మార్చి ఏమంటున్నారంటే, మేము అక్కడ ఉన్నప్పుడే చెప్పినాం కదా నీకు అని అంటున్నారు. మేము ఈ అరణ్యమందు
చచ్చుట కంటే ఐగుప్తులకు దాసుల ఒకటయే మేలని చెప్పిరి. అందుకు మోసే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను. మీరు ఊరక నిలిచుండి చూడండి అంతే. టెన్షన్ పడుతున్నారు కదా, భయపడుతున్నారు కదా, సముద్రం ఉంది, వెనకాల సైన్యం ఉంది, ముందరకు పోయినా చావే, వెనకాలకు పోయినా చావే. మీరు యెహోవా వాక్కును శ్రద్ధగా గమనించినట్లయితే చనిపోవాలనుకున్న వ్యక్తి కూడా నేను బతకాలనుకుంటాడు. విశ్వాసం ఏం చేస్తుందంటే నిజంగా ఒక నిజమైన విశ్వాస సంబంధమైనటువంటి వాక్యాన్ని ఒక వ్యక్తి విన్నట్లయితే చాలామంది సాక్ష్యాలు మీరు గమనించవచ్చు. నిజంగా దేవుని యొక్క వాక్యమును విని దీవించబడినట్లయితే చనిపోవాలనుకున్న వ్యక్తి కూడా నేను ఇక చావను, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనేటువంటిది అతడు లేచి నిలబడతాడు. చనిపోదాం అనుకున్న వ్యక్తి కూడా చావడు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క కార్యాన్ని నిలబడి చూడమని చెప్తుంది. ఊరక నిలిచుండి నేడు యెహోవా కలగజేయు రక్షణ మీరు ఊరక నిలిచుండి చూడుడి. 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను, సమయాన్ని బట్టి 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. 2 విషయాలు ఏంటంటే వారు బానిసత్వంలో నుంచి విడిపించబడుతున్నారు, మొదటిది. రెండవది ఎట్లా విడిపించబడుతున్నారంటే కేవలం కృప ద్వారా. మొదటిది బానిసత్వంలో నుంచి విడిపించబడుతున్నారు. ఏ బానిసత్వం? ఐగుప్తు దేశంలో 400 ఏళ్ళుగా బానిసలుగా బతికారు. బానిస కోరికలు ఉండవు. ఈరోజు కొంచెం తెల్లంగిలు వేసుకోవాలనిపిస్తుంది, నాకు తెల్ల బట్టలు ఇవ్వండి అంటే ఇయ్యరు. ఈరోజు కొంచెం మాంసం తినాలనిపిస్తుంది అంటే మాంసం లేదు. అరణ్యంలోకి పోయినాక ఇచ్చినాడు దేవుడు, అది వేరే సంగతి. బానిస ఏది పెడితే అది తినాలా, ఏ పని చెప్తే అది చేయాలా, అర్ధరాత్రి రమ్మంటే రావాలా, ఏ పని చేయాలంటే ఆ పని చేయాలా. అలా బానిసత్వంలో బతుకుతున్నటువంటి వారికి దేవుడు ఎలా విడుదల కలిగించాడనేటువంటిదే మనం అడిగే ఆ వ్యక్తులు చెప్పేటువంటి సందర్భం. గొప్ప గొప్ప అద్భుతాలు చేశాడయ్యా మా దేవుడు. ఇశ్రాయేలీల దేవుడు ఎవరు? అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు సాధారణమైన దేవుడు కాదు అని చెప్పి ఈరోజు ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తిని అడిగితే చెప్పేటువంటి సందర్భాలు ఇవి. అద్భుతమైన దేవుడు ఆయన. చావే దిక్కు అనుకున్నాం, కాదు, చావు దిక్కు కాదు, నేనున్నా మీకు అని చెప్పాడు ఆ దేవుడు. మమ్మల్ని అద్భుతంగా ఎర్ర సముద్రంలో నుంచి నడిపించాడని ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తిని అడిగితే చెప్తాడు. మొదటిదిగా ఏంటంటే బానిసత్వంలో నుంచి వాళ్ళు విడిపించబడ్డారు. ఇది కొత్త నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసిని అడిగితే ఏం చెప్తాడు? మునుపు పాపమునకు బానిసలుగా ఉన్నాం. సాతాను ఏది చెప్తే, ఏది ప్రేరేపిస్తే, ఎక్కడ నడవమంటే అలా వెళ్ళిపోయాం. కానీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత మనలో మనస్సాక్షి ఒప్పుకోవడంలే. మనస్సాక్షి గద్దిస్తుంది, మనస్సాక్షి నిలబడలేకపోతుంది, మనస్సాక్షి ఆత్మీయ పోరాటం ఎదురవుతుంది. అందులోనే విశ్వాసి ధైర్యంగా నిలబడాలి. కొన్ని ఆత్మీయమైన పోరాటాలు లోపల వస్తున్నాయి. దేవునికి సంబంధించి, లోకానికి సంబంధించి మనలో చనిపోయే వరకు జరిగే పోరాటం ఇది. కానీ చివరిగా జయించేది విశ్వాసం మాత్రమే, విశ్వాసి మాత్రమే. ఈ లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. లోకంలో అన్నిటి విషయాల్లో ఒక విశ్వాసి జయించవచ్చు. అది తెలియక చాలా విషయాల్లో జయించలేక పడిపోతున్నాడు విశ్వాసి. ప్రతిదీ కూడా జయించవచ్చు కదండి. అప్పుడు పాపమునకు బానిసలుగా ఉన్న మనల్ని దేవుడు ఎట్లా మనల్ని కొత్త నిబంధనలో ఉన్న విశ్వాసిని కథ స్టోరీ అడిగితే ఎలా రక్షింపబడ్డారంటే, మునుపు బానిసలుగా క్రీస్తుకు దూరస్తులుగా ఉండి ఇప్పుడు క్రీస్తులోకి వచ్చాము, ఆయనలోకి వచ్చిన తర్వాత రక్షణ పొందాము, అద్భుతంగా దేవుడు ఇంతవరకు నడిపించాడని ఒక విశ్వాసి చెప్తాడు. ఆ రోజులో చెప్పినటువంటి అదే సంభవం కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో చెప్పాను కదా. ఇవన్నీ మనకు దృష్టాంతాలుగా చెప్పబడింది. ఏంది ఆ దృష్టాంతం అంటే ఇదే. బానిసత్వంలో నుంచి బయటకు తీసుకొని వచ్చాడు. పూర్తిగా సాతాను యొక్క రాజ్యంలో నుంచి దేవుడు మనల్ని బయటికి తీసుకొచ్చాడు. మరలా బయటికి తీసుకొచ్చిన తర్వాత ఫరో సైన్యం వెనకాల తరుముకుంటూ వచ్చింది కదా. ఇప్పుడు ఆ సైన్యం ఎవరు? మనకి అపవాది వెనకాల నుండి మనల్ని తరుపుకుంటూ వస్తుంది. ఏదో ఒక దాంట్లో పడకూడదాం, చివరికి చనిపోదాం, ఇంకా మనకు దిక్కు లేదు అనే పరిస్థితికి లాక్కొని అనేకమైన శోధనలతో వెనకాల నుంచి తరుముకుంటూ వస్తున్నాడు. తరుముకుంటూ వచ్చిన అపవాదిని ఏం చేయాలంటే సముద్రంలో ముంచాలంతే. అపవాది యొక్క ఆలోచనలను సహితం పడగొట్టగలిగినటువంటి శక్తి దేవుని ద్వారా పొందుకోవాలి, విశ్వాసంలో నడవాలి అని చెప్పి రక్షణ గురించి పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది. కాబట్టి బానిసత్వంలో నుంచి మొట్టమొదటిగా విడుదల కలుగుతుంది. రెండవదిగా ఏంటంటే కేవలం కృప ద్వారా వాళ్ళకు విడుదల. కృప అంటే ఏంటి? ఊరక నిలుచుండండి అంతే, మీరేం చేయొద్దండి. చూడండి ఒకసారి 13వ వచనం. అందుకు మోసే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడాలంతే. ఊరక నిలుచుండి దేవుడు ఎట్లా రక్షణనిస్తాడో, మీకు ఎట్లా విడుదల కలిగిస్తాడో మీరు ఊరక నిలుచుండి చూడండి. దేవుని మీద భారం వేయండి అని చెప్తున్నాడు. దేవుని మీద భారం వేయండి. మీ చింత యావత్తు
నా మీద వేయండి. ఎందుకంటే మనం మోయలేం, కొన్ని చింతలు మనం మోయలేం, కానీ మన దేవుడు మోస్తాడు. ఆయన అన్నీ మోయడానికి ఆయన దగ్గర శక్తి ఉంది. కాబట్టి మీ చింత యావత్తు నా మీద వేయండి అని అంటున్నాడు. కాబట్టి ప్రభా నీదే బాధ్యత అని చెప్పారు. ఏం చేయమంటున్నాడు అంటే, కృప ఏం చేస్తుందంటే మీరు ఊరక నిలిచిండి చూడండి అని అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీకు ఏ సమస్య ఉన్నా దేవుడు చెప్తున్నాడు నీతో, నువ్వు ఊరక నిలిచిండి చూడు అంతే. నువ్వు పాడుతూనే ఉండు, వాక్యం వింటూనే ఉండు, దేవుని ఆరాధిస్తూనే ఉండు. నువ్వు ఊరక నిలిచిండి చూడు, దేవుడు నిన్ను ఎట్లా తప్పిస్తాడు. నువ్వు ఊరక నిలిచిండి చూడు. వెనకాల చూసినా మరణమే, ముందు చూసినా మరణమే అనే సందర్భాలు వచ్చినాయా? అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు ఊరక నిలిచిండి చూడు అంతే. నువ్వు ఊరక నిలిచిండి చూడు, దేవుడు అద్భుతమైన రీతిలో దేవుడు నీకు విడుదలనిస్తాడు, నిన్ను తల ఎత్తుకునేలా దేవుడు చేస్తాడని చెప్పి పరిశుద్ధ గ్రంథం ఇక్కడ గుర్తు చేస్తుంది. అప్పుడు వీళ్ళకి జరిగిన సందర్భము అదే, మీరు ఊరక నిలిచుండి చూరుడి, మీరు నేడు చూచిన ఈ ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడను, ఇప్పుడు వచ్చిన సమస్యలు, ఇప్పుడు తరుముతున్న ఆ ఫరో సైన్యం ఇక మీదట మీరు ఎన్నడూ చూడరు. ఆ రీతిలో దేవుడు కార్యం చేస్తాడు, మీరు చూడండి అని చెప్పి ఏమంటున్నాడు ఇంకా, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మళ్ళా మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పాను. మీరు ఊరక నిలిచి ఉండయా అని ఎప్పుడు చెప్పాడు? ఐగుప్తులో సమాధులు లేవా, అక్కడ మాకు సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావా అని చెప్పి సనుగుతూ ఉంటే, దేవుని యొక్క కార్యాలు మీరు ఊరక నిలిచుండి చూడుడి. యుద్ధం ఎవరిది? యెహోవాది. యుద్ధం ఆయనది కదా, యుద్ధం ఆయనది. కాబట్టి కృపలో దేవుని యొక్క కృప ఏం చేస్తుందంటే మనల్ని అద్భుతమైన రీతిలో నడిపిస్తుంది. మీరు గమనించండి, దేవుని యొక్క కృప అంటే ఆయన దయ మన మీద ఉన్నట్లయితే, ఇశ్రాయేలీయుల మీద దేవుని యొక్క దయ ఉంది. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. దీని అర్థం ఏంటి చెప్పండి? పగలు మేఘస్తంభం ఎందుకు, రాత్రి అగ్నిస్తంభం ఎందుకు? రాత్రి కూడా పండుకొనియడా? రాత్రి ఎందుకు అగ్నిస్తంభం, పగలు ఎందుకు మేఘస్తంభం? పగలు మేఘస్తంభం ఎందుకంటే ఎండ తగలకుండా వాళ్ళకి ఏసీ లాగా ఉండాలి. పిల్లలు చెమట పోస్తుందంటే మనం ఊకుంటామా? ఫ్యాన్ కొంటాం, ఏసీ కొంటాం, అన్నీ కొంటాం. దేవుడు మనకంటే చాలా మంచోడు, మనకంటే 1000 రెట్లు ఆయన మంచివాడు కదా. వాళ్ళకు మేఘస్తంభాన్ని పెట్టాడు. పగలు చల్లగా, అరణ్యంలో ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎండ తగలకుండా మేఘస్తంభాన్ని అడ్డం పెట్టాడు కదండి. తర్వాత అగ్నిస్తంభం, రాత్రి అగ్నిస్తంభం ఏంటికి? అరణ్యంలో వాళ్ళు రాత్రిపూట నడవాలంటే అరణ్యంలో తప్పితే ఏం కొరుకుతాయో తెలియదు, ఏ జంతువు వచ్చి దాడి చేస్తుందో తెలియదు, ఏ పురుగు వచ్చి కుడుతుందో తెలియదు. అలాగే అగ్నిస్తంభం వాళ్ళ ఎదుట నడుస్తున్నప్పుడు వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే దేవుని దృష్టిలో ఏంటంటే వాళ్ళు కానాను దేశానికి తొందరగా వెళ్ళాలనేది దేవుని యొక్క ఉద్దేశం. నా పిల్లలు తొందరగా కానాను దేశాన్ని స్వతంత్రించుకోవాలి. అందుకే పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. కానీ వీళ్ళు అరణ్యంలోనే సనుక్కుంటూనే అక్కడనే చచ్చిపోయినారు ఒక తరం. దేనికంటే 11 రోజుల్లో వెళ్ళవలసిన కానాను దేశానికి ఎన్ని రోజులు పోయారు? 40 రోజుల 40 సంవత్సరాలు. 11 రోజుల్లో వెళ్ళాల్సిన ప్రాంతానికి 40 ఏళ్ళు పోయినామంటే ఇంక వీళ్ళకంటే కఠినాత్ములు ఎవరు ఉంటారు చెప్పండి. అందుకే పరిశుద్ధ గ్రంథం ఏం మాట్లాడుతుందంటే, ఇవన్నీ జాగ్రత్తగా గమనించండి, అవన్నీ మీకు అందరికీ దృష్టాంతాలుగా, మనం అట్లా ఉండకూడదని చెప్పి ఇవన్నీ దృష్టాంతములుగా రాయబడ్డాయి. వాళ్ళ అరణ్యంలో ఎంతగా దేవుని పరిశోధించారంటే దేవునికే కోపం తెప్పించారు. ఒకసారి నేను విననన్నాడు దేవుడు. ఒకసారి కోపం వచ్చి ఇలాంటి ఇన్ని 10 మార్లు నన్ను శోధించారంటే మోసే ప్రార్థన చేశాడు, దేవా ఐగుప్తులు ఏమనుకుంటారు ప్రభువా, ఈ అరణ్యంలో నాశనం చేసే ఇశ్రాయేలీయుల దేవుడు చేతగాక వీళ్ళని అరణ్యంలో నాశనం వదిలిపెట్టాడు అని అనుకుంటారు. దయచేసి వదిలిపెట్టు అని అంటే దేవుడు కనికరించి వాళ్ళని వదిలిపెట్టాడు. కానీ ఏం చేశాడంటే వాళ్ళ యొక్క నోరే వారి జీవితాన్ని ఆ అరణ్యంలో గడిపేటట్లు చేసింది. కానీ దేవుని యొక్క ఉద్దేశం అదా? అరణ్యంలోనే బతకాలనే. అరణ్యంలో చూడండి, ఆకలి అవుతుంది అంటే మన్నాని ఇచ్చాడు కదండి. ఆకలి అవుతుందంటే మన్నాని ఇచ్చాడు. మళ్ళీ మన్నా తిని బోరు కొడుతుంది అన్నారు. రోజు ఇడ్లీ అంటే ఎవరు తింటారు చెప్పండి? ఎవరు తినరు కదా. రోజు ఇదే ఎవరు తింటారు? మాంసాహారం కావాలన్నారు. ఒక సేవకుడు లెక్కేశాడు,
వాళ్ళు ఎంతమంది? ఐగుప్తు దేశంలోకి వెళ్ళినప్పుడు 70 మందిగా వెళ్ళిన వాళ్ళు 30 లక్షల మంది అయినారు. 30 లక్షల మంది ఎవరు వంట చేస్తారు? యాపిండిలో చేస్తారు. ఎవరు చేస్తారు చెప్పండి వంట? మాంసాహారం చేయాలా? చికెన్ అనుకుందాం. మాంసాహారము 30 లక్షల మందికి ఎవరు చేయాలా? సాధ్యం కాదు. ఎన్ని లారీలు మాట్లాడాలా? ఏ దేశం నుంచి తెప్పియాలా? కోళ్ళ ఫారాంలు సరిపోవు, మాంసాహారం కావాలంటే సరిపోవు. మళ్ళీ సరిపోవు అనే పరిస్థితిలో ఎవరి వల్ల సాధ్యమవుతుందంటే దేవుని వల్ల సాధ్యమవుతుంది. దేవుడు మాంసాహారము ఇచ్చాడు. వాళ్ళ నాసిక రంధ్రంలో నుంచి బయటకు వచ్చేంతగా భుజించారు. ఎందుకంటే మాంసాహారం ఇష్టం వాళ్ళకి. ఆకలిగా ఉన్నారు, కడుపు నిండా తిన్నారు. మాంసాహారం అని అడిగితే వాళ్ళకు మాంసాహారాన్ని కూడా అరణ్యంలో దేవుడు ఇచ్చాడు. ఇవన్నీ ఎక్కడ జరిగినాయంటే అరణ్యంలోనే జరిగినాయి. కానీ అరణ్యంలో ఉండడం దేవుని చిత్తమా? రోజు మన్నా వస్తుంది, మాంసాహారం వస్తుంది. అరణ్య జీవితం దేవుని యొక్క చిత్తం కాదు. దేవుని యొక్క చిత్తం కానాను దేశం. రక్షణ యొక్క ముగింపు ఏంటో తెలుసా అండి? కానాను దేశం. నువ్వు రక్షింపబడ్డావా? విజయవంతంగా జీవించాలనేది దేవుని యొక్క చిత్తం. హల్లెలూయా. అర్థమవుతుందండి? నేను రక్షింపబడ్డానండి, చనిపోతే పరలోకానికి పోతే ఇంకా అంతే అంటే నువ్వు చాలా ఆశీర్వాదాలు కోల్పోతావని పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది. నీకు వాక్యం ఏ రీతిగా అర్థమవుతుందో తెలియదు, కానీ పరిశుద్ధ గ్రంథం ఏం గుర్తు చేయాలనుకుంటుందంటే నువ్వు రక్షింపబడ్డావంటే దాని యొక్క ముగింపు ఏంటంటే కానాను దేశం. ఐగుప్తు దేశంలో నుంచి విడిపించి నేను అరణ్యంలో వదిలిపెట్టడానికి కాదు దేవుడు పిలిచింది. గొప్పగా నువ్వు తలగా నియమించడానికి దేవుడు పిలిచాడు. నిన్ను పైనున్నవాడిగా పెట్టడానికి దేవుడు నియమించాడు. నిన్ను అద్భుతంగా నడిపించాలని దేవుడు నియమించాడు. నిన్ను ఖచ్చితంగా నిలబెట్టి ఆశీర్వదించాలని దేవుడు ఐగుప్తు దేశంలో నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఆ విధంగా దేవుడు మనల్ని రక్షణలోకి తీసుకొచ్చాడని మనం నమ్మాలి. అన్ని విషయాల్లో విజయం నీదే. దేవుడు నిన్ను నడిపిస్తాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నీకు ఆదరిస్తాడు, దేవుడు నీకు విడిపిస్తాడు. అయితే నువ్వు ఊరక నిలిచిండి చూడు కొంచెం ఓపికతో, దేవుడు అద్భుత కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. అటువంటి విడుదల ఇశ్రాయేలీయుల జీవితంలో జరిగింది ఎర్ర సముద్రంలో కదండి. 15వ వచనం చూడండి. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవండి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. నీవు నీ కర్రనెత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదురు. ఎర్ర సముద్రం వైపు నీ చెయ్యి చాపు, అది 2 పాయలుగా చేయబడుతుంది అని చెప్తున్నాడు. దాని మధ్యలో వాళ్ళు నడిచిపోదురు అని చెప్తున్నాడు. అది జరిగిందా లేదా? ఖచ్చితంగా జరిగింది. విడుదల జరిగిందా లేదా? విడుదల జరిగింది. ఇప్పుడు ఒక విశ్వాసికి నిజంగా విడుదల జరిగిందా లేదా? విడుదల 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 కూటమి అంటే పోతాం కదా మనం. 10 రోజుల నుంచి ఒకటే సైతాన్ పట్టింది, ఆడ విడుదలనంట, విడిపించుకొచ్చుకుందాం. విశ్వాసి అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే నా జనులు జ్ఞానం లేక నశించు. నీకు కావాల్సింది ఏంటంటే వాక్యమే. నేను జాగ్రత్తగా వినండి. నీకు కావాల్సింది ఏంటంటే వాక్యమే. నీ లోపల సత్యం ఎంతగా నింపబడుతుందో అసత్యం అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. సత్యము ద్వారా మీరు స్వతంత్రులుగా మారుతారు. విడుదల విడుదల విడుదల. నువ్వు విడిపించబడినటువంటి దేవుని కుమార్తెవు, నువ్వు రక్షణలోకి వచ్చినటువంటి దేవుని కుమార్తెవు. ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటంటే సాతాను బంధకాల్లో నుంచి ఐగుప్తు దేశంలో లేవు నువ్వు. ఇప్పుడు చాలామంది విశ్వాసులు ఇంకా ఐగుప్తు దేశంలో ఉన్నట్లానే ప్రవర్తిస్తారు, కొంతమంది అరణ్యంలో ఉన్నట్లుగానే ప్రవర్తిస్తారు. కానీ బైబిల్ అది చెప్పడంలే, బైబిల్ అది బోధించడంలే. అరణ్యంలో లేవు, ఐగుప్తు దేశంలో లేవు, కానీ ఐగుప్తు దేశంలో ఉన్నాను అనుకుంటున్నాం. అందుకే బానిసలుగా మనం ఉంటున్నాం. కొన్నిసార్లు ఎందుకు స్వతంత్రించుకోలేకపోతున్నాం? ఎందుకు మనం వేచి నిలబడి కృప ఇచ్చే విజయాన్ని ఎందుకు ఒక విశ్వాసి పొందుకోలేకపోతున్నాడంటే ఇంకా ఐగుప్తు దేశంలో ఉన్నామనుకొని విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. లేదయ్యా, యేసుప్రభు ప్రాణం పెట్టి నిన్ను విడిపించాడనేది గుర్తించాలా. ఒక విశ్వాసి యేసుప్రభు ప్రాణం పెట్టి సాతాను శక్తి నుంచి విడిపించాడనేటువంటిది గుర్తించాలా, బయటికి తీసుకొచ్చాడనేటువంటిది గుర్తించాలా. కాబట్టి మోసే జీవితంలో జరిగిన చివరి ఘట్టం ఏంటంటే విడుదల, సంపూర్ణమైన విడుదల. సాధారణమైనటువంటి విడుదల కాదు, సంపూర్ణమైనటువంటి విడుదల. వెనకల మరణం, ముందు మరణం. ఒక విశ్వాసి కూడా రక్షింపబడ్డానికి ముందు రక్షణ పొందకుండా చనిపోతే అతడు బతికినా చచ్చినట్లే, చనిపోయినా నరకానికి వెళ్ళిపోతాడు. అది విషయం అక్కడ. అతడు వెనకలికి వెళ్ళినా మరణమే, చనిపోతే నరకానికే. ముందుకు వెళ్ళినా లోకంలో కొన్ని రోజులు బతికినా రక్షణ విడుదల పొందకపోతే అతడు నిత్య నరకానికి.
అయితే విడుదల ఎప్పుడు దొరుకుతుంది ఒక విశ్వాసికి, ఒక వ్యక్తికి విడుదల ఎట్లా కలుగుతుందంటే యేసు రక్తంలో కడగబడినప్పుడు ఆ వ్యక్తికి సంపూర్ణమైన విడుదల కలుగుతుంది. ఇవన్నీ మనకు దృష్టాంతాలుగా చెప్పబడ్డాయని 1 కొరింథీ 10వ అధ్యాయంలో చెప్పబడ్డాయి కదా. కాబట్టి మనం ఇశ్రాయేలీలు ఆనాడు చేసిన విధంగా మనం అల్ప విశ్వాసులుగా ఉండకూడదని చెప్పి ఆ పత్రికలోనే 10వ అధ్యాయాన్ని మీరు చదవండి, అక్కడ రాయబడింది. కాబట్టి ఇది సంపూర్ణమైన విడుదల. ఇప్పుడు విడుదల నీకు వచ్చిందా లేదంటే? విడుదల వచ్చింది. నువ్వు దేవుని కుమార్తెవని గుర్తించమవుతా. బిడ్డలలాగానే ఉండాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు కదా. కాబట్టి మనము విడుదల పొందిన వారము, దేవుని కుమారులుగా కుమార్తెలుగా మారాము. కుమారులుగా కుమార్తెలు ఏం చేయాలా? అదే మనం నేర్చుకొని దీవించబడాలని పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది.